హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరదండి. వినాయకుడిని నిమజ్జనం చేసే రోజైతే వీడియో అండి ఇది. ఈ వీడియో చూస్తే నాకు చిన్ననాటి మెమోరీస్ అయితే చాలా అంటే చాలా గుర్తుకొస్తూ ఉంటాయి. మా చిన్నప్పుడు కూడా ఇలానే మేము వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు ఫుల్‌గా అయితే కలర్స్ చిమ్ముకొని ఇంకా ఫుల్‌గా డాన్స్‌లు వేస్తూ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాళ్ళం. వినాయక చవితి వచ్చిందంటే చాలండి మాకు నిమజ్జనం రోజు పండగే అనమాట. చాలా మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకునేవాళ్ళం. ఇంకా నాకు ఇది వీడియో చూడంగానే నాకైతే నా చిన్నప్పుడి మెమోరీస్ అయితే చాలా అంటే చాలా గుర్తుకొచ్చేసాయి. సరే మీకు కూడా ఒకసారి ఈ వీడియో చూపిద్దామనేసి అయితే ఈ వ్లాగ్‌లో అయితే పెట్టాను. నాకులాగే మీకు కూడా ఈ చిన్ననాటి మెమోరీస్ ఎవరికైనా ఇలాంటి చిన్ననాటి మెమోరీస్ అయితే ఎవరికైనా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా మెమోరీస్ అయితే ఉన్నాయండి చిన్నప్పుడు. మాకు వినాయకుడు నిమజ్జనం అంటే ఒక పండగలాగా ఉండేది. ఇక డీజే సాంగ్స్ పెట్టి ఇంకా ఫెస్టివల్ అయితే మంచిగా నిమజ్జనం అయితే చేసేవాళ్ళము. ఇంకా ఏ ఫెస్టివల్‌కి కూడా డీజే సాంగ్స్ టెంపుల్‌లో పెట్టేవాళ్ళు కాదు కానీ వినాయక చవితికి మాత్రం వినాయకుడి దగ్గర మాత్రం డీజే సాంగ్స్ అయితే పెట్టేవాళ్ళు. ఇది ఒక్క ఫెస్టివల్ మాత్రం డీజే సాంగ్స్ పెట్టయితే మంచిగా డాన్సులు వేస్తూ సెలబ్రేట్ అయితే చేస్తారు. ఇంకా నార్మల్ ఫెస్టివల్స్ అయితే ఇంకా దేవుని సాంగ్సే పెడతారండి టెంపుల్‌లో. మరి అదేంటో నాకు తెలీదు. కానీ ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇలాగా ఆటలు ఇదంతా రంగులు చిమ్ముకొని ఇదంతా మనం ఇక డాన్సులు వేసొచ్చి ఇంటికొచ్చిన తర్వాతయితే ఇంకా హెడ్ బాత్ చేసేటప్పుడు ఉండేదండి. మామూలు తంటుండేది కాదు. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అండి. ఈవినింగ్ అయితే 4కి అయితే తీస్తున్నాను. నేను అప్పుడే ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ చేసిన తర్వాత పడుకున్నాను. పడుకొని లేచి ఇంకా అప్పుడే జుట్టు అయితే దూకుంటున్నాను. ఇంకా జుట్టు దూకునేసరికైతే మా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి స్నాక్స్ అయితే పెట్టేసి మళ్ళీ వాళ్ళని రెడీ చేసి ట్యూషన్‌కి అయితే పంపించాలి. ఇంకా నాకు ఆ పనే సరిపోతుంది. అదేంటో గానీ ఆఫ్టర్‌నూన్ అయితే స్నానమైతే చేస్తాను కానీ, ఇంకా జుట్టయితే దువ్వుకోనండి. ఇంకా లంచ్ చేసి పడుకుంటాను. పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ అయితే జుట్టయితే దువ్వుకుంటాను. నాకలా అలవాటైతే అయిపోయింది. అప్పుడు టైమొచ్చి ఈవినింగ్ అయితే 6 అవుతుందండి. పిల్లలైతే ట్యూషన్‌కి రెడీ చేసి ట్యూషన్‌కైతే పంపించాను. వాళ్ళని ట్యూషన్‌కి పంపించినాక ఇంక టెర్రస్ మీద బట్టలున్నాయనేసి అయితే టెర్రస్ మీదకైతే వచ్చాను. నిజంగా ఈవినింగ్ టైంలో అసలు టెర్రస్ మీద చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నేను ఇంకా బట్టలు తీసుకుంటాకని వచ్చేసి ఇంకా 4, 5 రౌండ్‌లయితే ఇంకా వాకింగ్ అయితే చేశాను. చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు కదా! ఆహ్, ఇప్పుడే మనకి చీకటైతే పడుతుంది. చాలా అంటే చాలా బావుంది క్లైమేట్ కూడా. ఇంకా నేనైతే ఇంకా టెర్రస్ మీదయితే నా వాకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా కింద చూస్తే ఈలోపు పిల్లలైతే ఆడుతున్నారండి. ఇలా పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటుంటే నాకైతే చిన్నప్పుడి జ్ఞాపకాలైతే, మెమోరీస్ అయితే గుర్తుకొచ్చాయండి. మా చిన్నప్పుడు గూడా మేమైతే స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా మాది విలేజ్ కదా! మా అమ్మ, నాన్నయితే పనికైతే వెళ్ళేవాళ్ళు. పొలం పనికి వెళ్ళేవాళ్ళు. ఇంకా మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అన్నం తినేసి మళ్ళీ ఇలా రోడ్డు మీద ఆడుకునేవాళ్ళమండి. పిల్లలందరం కలిసి రోడ్డు మీదయితే ఆడుకునేవాళ్ళం. మా అమ్మ, నాన్న వచ్చేదాకా కూడా రోడ్డు మీద అలా ఆడుకుంటా ఉండేవాళ్ళం. ఈ పిల్లల్ని చూస్తే నాకు నా చిన్నప్పుడి గుర్తులే జ్ఞాపకాలే అసలు చాలా మెమోరీస్ అయితే గుర్తుకొచ్చినియి. నేను చాలా హ్యాపీగా అయితే వీళ్ళని చూసైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాగ ఆడుకోవడం గూడా ఒక అదృష్టం ఉండాలండి. నిజంగా చిన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి పనులు చేయాలి అన్నా సాధ్యం కాదు. ఈవినింగ్ అయితే క్లైమేట్ అయితే చాలా బావుంది. ఇంకా టెర్రస్ మీదయితే వాకింగ్ చేస్తూ నా చిన్నప్పుడి మెమోరీస్ అయితే గుర్తు చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోకైతే నేను రియల్ సౌండే ఉంచుదామనైతే అనుకున్నాను. పిల్లలు బయట ఆడుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నారో అదైతే రికార్డ్ అయితే చేశాను. అది అనేలోపు బయటైతే వినాయకుడి నిమజ్జనం అయితే చేస్తున్నారు. వినాయకుడి నిమజ్జనం చేస్తూ డీజే సాంగ్స్ అయితే పెట్టారండి. ఇంకా నేను ఆ సాంగ్స్ పెట్టాలంటే మన వీడియోకైతే కాపీరైట్ అయితే పడుతుంది. ఇంకా అందుకే నేనైతే వీడియో అంతా వాయిస్ అంతా మ్యూట్ చేసి అయితే ఇంక ఇక్కడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారండి. అక్కడ డీజే సాంగ్స్ పెడితే ఇక్కడ ఎక్కడో పెట్టిన డీజే సాంగ్స్‌కి కూడా ఇక్కడైతే వీళ్ళైతే ఫుల్‌గా డాన్స్‌లయితే వేస్తున్నారు. వాళ్ళని చూసైతే నాకు ఫుల్ హ్యాపీ అనిపిచ్చింది. ఏ ఎవరి పండగైనా మన పండగలా ఫీల్ అయిపోతాము.
ఇంకా టెర్రస్ మీదైతే తిరిగేసైతే ఇంకా బట్టలైతే తీసుకొచ్చానండి. ఇంకా బట్టలు తీసుకొచ్చాను కాబట్టి ఇంకా ఫోల్డ్ అయితే చెయ్యాలి. ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలొస్తారండి. ఈలోపు నేను ఇంకా సింక్‌లో గిన్నెలున్నాయనమాట. ఆ గిన్నెలైతే తోమేసుకోవాలి. ఈలోపు నా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. 10 డేస్ వర్షం పడింది కదండీ! ఇంకా ఫుల్‌గా వర్షం పడటం మూలాన ఇంకా 10 డేస్ బట్టలు కూడా ఇంకా 2 డేస్ నుంచయితే ఎండొస్తుంది. ఇంకా 2 డేస్ నుంచయితే ఎండొస్తుందనేస్తే బట్టలైతే వాష్ చేస్తున్నాను. ఎన్ని బట్టలు ఉతుకుతున్నానో అన్ని బట్టలైతే మళ్ళీ వస్తున్నాయండి. నిజంగా వాషింగ్ మిషన్ కాబట్టి సరిపోయింది కానీ అదే నా చేత్తో ఉతకాలంటే నా పనయిపోయేది. ఈ వ్లాగ్ కూడా మార్నింగు పెట్టిన వీడియోలో పెడదాము అనుకున్నాను. కానీ లెంత్ ఎక్కువైందండి. ఇంకా అందుకే కట్ చేసి ఇంకా హాఫ్ అయితే మార్నింగ్ పెట్టాను. మిగతా హాఫ్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే పెడుతున్నాను. ఇక్కడ బట్టలైతే ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా సింక్‌లో గిన్నెలున్నాయండి. గిన్నెలు తోముకొని ఇంకా నా స్కిన్ కేర్ అయితే చూసుకుంటాను. అంటే స్కిన్ కేర్ అంటే నేను ఎప్పుడు వాడే ఫేస్ ప్యాకే వాడతానండి. కొత్తగా కొన్ని 2, 3 రకాల ఫేస్ ప్యాకులైతే తీసుకున్నాను. ఫర్దర్ వీడియోస్‌లో అయితే మీకైతే ఆ ఫేస్ ప్యాకుల గురించి అయితే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఎప్పుడు వాడే ఫేస్ ప్యాకే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నానండి. ఎప్పుడు వాడేదే గుడ్ వైబ్స్ వాళ్ళది. ఉప్తన్ ఫేస్ ప్యాక్ అయితే ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. అలాగే దానికి సరిపడా కర్డ్ వేసుకొని అయితే కలుపుకొని మిక్స్ చేసి ఇంకా ఫేస్‌కి అయితే అప్లై అయితే చేస్తున్నాను. ఇలా ఫేస్‌కి అప్లై చేసి 15 నిమిషాలు గానీ, 20 నిమిషాలు గానీ ఫేస్‌కి ఉంచుకున్న తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అవుతానండి. స్నానం చేసైతే వస్తాను. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు వెంటనే మీరైతే నా వీడియో అయితే చూసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.